రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట చైన్ స్నాచింగ్ అయితే జరుగుతుంది. దీంతో ఒంటిపై బంగారం వేసుకొని బయటకు వెళ్లేందుకు మహిళలు భయపడిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సంక్రాంతి తర్వాత ఎల్బీ నగర్, హయత్ నగర్, చైతన్యపురి ఈ చోట్లలో చైన్ స్నాచర్లు అయితే రెచ్చిపోతున్నారు. మహిళల మెడలో నుంచి పుస్తెల్తాళ్లను, చైన్లను తెంపుకొని వెళ్తున్నారు ఈ దొంగలు. కొంతమంది మహిళలు రాత్రి సమయంలో షాపింగ్ చేసుకొని వస్తున్న క్రమంలో, కొంతమంది మహిళలు కాలనీలలో నడుచుకుంటూ వెళ్ళే క్రమంలో బైక్ మీద వెళ్ళేటప్పుడు వెనకాల కూర్చున్న మహిళల పైన చైన్ స్నాచర్లు అయితే వదలడం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాలలో ఒంటరిగా వెళ్ళి వచ్చే మహిళలను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. ముఖానికి మాస్కులు ధరించి రెప్పపాటులో మాయమయ్యేందుకు స్పోర్ట్స్ బైక్లను కూడా వాడుతున్నారు ఈ దొంగలు. పట్టుకునేందుకు ప్రయత్నించిన వారిపై కత్తులతో దాడి చేస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు. కొంతమంది జల్సాలకు బానిసైన వారు, గంజాయి తాగే వాళ్ళైతే వృద్ధుల మెడలలో కూడా వృద్ధులకు కూడా కొంత బంగారం అయితే ఉంటుంది. ఆ వృద్ధులను చంపేసి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని అయితే వీళ్ళైతే తీసుకువెళ్ళడం కూడా జరుగుతుంది. ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది అయితే వృద్ధులను అయితే టార్గెట్ చేస్తున్నారు ఈ దొంగలైతే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వృద్ధులను అయితే వృద్ధుల దగ్గర నుంచి అయితే తొందరగా అయితే ఈ బంగారాన్ని తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ వృద్ధులను అయితే టార్గెట్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటికీ చాలా చోట్ల అయితే ఈ దొంగతనాలు అనేటివి అయితే జరిగాయి. కానీ పోలీసులు అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క దొంగను కూడా పట్టుకోలేదు. దేశంలో ఎక్కడ లేని అడ్వాన్స్ టెక్నాలజీని మన రాష్ట్ర పోలీసులు వినియోగిస్తున్నారని మనం తరచూ చెప్పుకుంటూనే ఉంటాం. దేశంలో ఉన్న మొత్తం సీసీటీవీ కెమెరాలు 60% మన హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. ఏదైనా నేరం జరిగితే గంటల వ్యవధిలో మన పోలీస్ వ్యవస్థ అయితే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇవేవి చైన్ స్నాచర్లకు అడ్డుకట్ట వేయడం లేదు. మన దగ్గర హై టెక్నాలజీ సీసీటీవీ కెమెరాలు ఉన్నా పట్టుకోండి చూద్దామని చెప్పేసి పోలీసులకైతే సవాలు విసురుతున్నారు ఆ దొంగల ముఠ. అయితే ఈ దొంగలు ముఖానికైతే ముసుగులు వేసుకోవడం, ఆ బైక్ని నెంబర్ ప్లేట్ మార్చేయడం ఇలాంటివి అయితే చేస్తున్నారు. నెంబర్ ప్లేట్లు అయితే మార్చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ బైక్ని పట్టుకున్నా కూడా అది దొంగలించిన బైకే అయ్యి ఉంటుంది, లేకపోతే నెంబర్ ప్లేట్ మార్చే బైక్ అయ్యే ఉంటుంది. అయితే పోలీసులకైతే ఇది పెద్ద సమస్యగా వచ్చి పడిందనమాట. అయితే ఈ దొంగలని ఎలా పట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి అయితే చాలా ఆలోచిస్తున్నారు. పాత దొంగలను పిలిపించి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అసలైన దొంగలను పట్టుకోకుండా చేతులు ఎత్తేస్తున్నారు పోలీసులు అని చెప్పేసి అయితే విమర్శలు అయితే ఇప్పటికీ చాలా ఉన్నాయి. ఈ దొంగలను పట్టుకోలేకపోతున్నారు. అలాగే బాధితుల బంగారం కూడా దొరకడం లేదు. సో మహిళలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. బంగారం ధరించి వెళ్తున్న మహిళలు అయితే చాలా జాగ్రత్త తీసుకొని బయటికి వెళ్ళండి. ఈ దొంగల ముఠ అనేది విస్తృతంగా పెరిగిపోయింది. ఈ బంగారం ఒక చైన్ దొరికిన 2-3 లక్షలు ఉంటాయి మన చేతిలో అని చెప్పేసి అయితే చాలామంది అయితే అనుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక చైన్ దొరికితే మనకి సరిపోతుంది, ఒక 2 లక్షలు 3 లక్షలు మన చేతిలో ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఆలోచించి ఈ దొంగతనాలు అయితే చేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్త. ఆ బంగారంతో పాటు మన ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బంగారం పోతే పోనీ, కానీ మన ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి రావు. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఎక్కువగా ఈ దొంగలైతే పుస్తెల్తాళ్లను, మెడలో ఉన్న చైన్లను అయితే టార్గెట్ చేస్తున్నారు. అవి గుంజుకోవడానికి చాలా ఈజీగా ఉంటారని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటారు. కాబట్టి వాటినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి రోడ్లపైన వెళ్ళేటప్పుడు.